अनामिकाभ्यां नमः अष्टिकाभ्यां नमः पुष्पाभ्यां नमः हृदयाय नमः सरदय स्वाहा श्रियाय वषटो कवचाय त्रयाय वषटो दुर्गे देवी नमोस्तुते अस्नाय वटो दिग्बन्धः ध्यानौ खड्गं चक्रगदेशचापपदिकां शूलं पुदण्डीं शिरः संगन्तं ददते करैतरणैनान्तरवाङ्गभोजामृतां द्विजमान्तपाददशकां सेवे महाकालिकां यां जो सबदयरवगमनजो हन्तं मदं कैटभम् अक्षत्रं परशोकदेशबलिदं पद्मन्धरं कुण्डिकां दण्डं शक्तिवधर्मजन्मजलजां गण्डान्तराभाजनो ప్రసన్నాంజనేయం అనుకుంటేనే ధైర్యం. అటువంటి ఆంజనేయ స్వామికి కార్యసిద్ధి, మీ కోరిక ఏదో చెప్పుకుండా ఆ కార్యం శీఘ్రంగా నెరవేరుస్తాడు. సీతాన్వేషణ పండితాయ నమః. అందరూ అన్ని దిక్కులా తిరిగారు, కానీ హనుమంతుడు ఒక్కడే సాధించాడు సీతాదేవి ఉన్న స్థలం. అందుకే అమ్మవారు స్వయంగా చెప్పిన మాట, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్తమాస్తాయ సీతమ్మ తల్లి పలికిన మాట. దుఃఖక్షయ కరో భవ. సీతమ్మకే దుఃఖాన్ని పోగొట్టిన వాడు మనకు పోగొట్టిన అటువంటి హనుమంతుడి మనం కార్యసిద్ధికి వేడుకుంటున్నాం. హరి ఓం యస్తే మన్యో విదత్ వజ్రసాయ గోచ పుష్యత విస్తమానక विनाय विद्यते स्वाहा यत्र पूर्वे साध्या सन्देवा स्वाहा विद्महे श्रीकण्ठाय धीमहि विष्णुप्रचोदयात् स्वाहा. స్మరిస్తూ శ్రీం శ్రీయై స్వాహ అంటూ హవనం చేయండి. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సమర్పణే తస్మయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. జాతవేదో లక్ష్మీం మంగళామినీ విశాఖం విద్యేయం కామస్వం పురుషాణం స్వాహా. హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవీ సుతాం స్వాహా. అంశాంశలు అంటారు. అందులో ఈరోజు మా సోదరి ఆవిడ వైష్ణవ సాంప్రదాయంలో మాకు ఏకోపాసన ఉంటుంది కాబట్టి ఆవిడ పేరు దుర్గే. పెళ్లికి సత్యవతి అని పేరు మార్చేశారు, సత్యనారాయణుడు భార్య. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఏకోపాసన అన్ని రకాల చేసుకోవచ్చు. ఏ మూర్తి దగ్గరికి వెళ్ళినా ఆ ఉపాసనామూర్తే కనపడతారు. అంతేగాని ఇవాళ దేవీ నవరాత్రుల్లో తిరిగి నేను అడ్డబొట్టు పెట్టి అలా చేయను కదా. ఉన్నదే ఉంది, మనకి ఏది సాంప్రదాయంగా వచ్చిందో అదే. కానీ స్వీయారాధన సర్వాధరణం. చిరంజీవి స్వామి వారు చెప్పిన గొప్ప మాట. ఇష్టదైవాన్ని మనసులో పెట్టుకొని మిగతా దైవాలను గౌరవించండి. ఎంత గొప్పగా చెప్పిన పీఠాధిపతులు ఎవరైనా ఉంటారా? ఒకరినొకరు విమర్శించుకోకుండా చక్కగా స్వీయారాధన. నీకు ఏది మనసుకు తోస్తే 33 కోట్ల మంది దేవతల్లో ఎవరినైనా పూజించు. తర్వాత ఏమన్నారు? స్వీయారాధన సర్వ ఆధరణ. అందరినీ చక్కగా సేవించమన్నారు. ఈరోజు కైంకర్యంలో శ్రీ దుర్గాదేవికి, అలాగే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్న ఫోటోలు చూసారా మీరు? లలితాదేవి బాల రూపాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.
అట్లాగే వారి కుమార్తెను కూడా ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకునే పరిస్థితుల్లో లేదు, ఆవిడ శతమానం భవతి. మొత్తానికి వారు కూడా బాలాగా ఇద్దరికి కూడా పూజా కార్యక్రమాన్ని, ఈ సువాసిని పూజ వారు చేస్తూ ఉంటే మనందరికీ వచ్చినట్టే ఆ ఫలితం. మీరు ఎదుగు వెళ్ళి వింటూనే ఉంటారు. ప్రసాదం తీసుకోవడం ముందు, తర్వాత మన యజ్ఞంలోకి ప్రవేశిద్దాం. జై శ్రీమన్నారాయణ. అంశాంశాలు అంటారు. అందులో ఈరోజు మా సోదరి ఆవిడ వైష్ణవ సాంప్రదాయంలో మాకు ఏకోపాసన ఉంటుంది కాబట్టి ఆవిడ పేరు దుర్గే. పెళ్లికి సత్యవతి అని పేరు మార్చేశారు, సత్యనారాయణుడు భార్య. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఏకోపాసన అన్ని రకాల చేసుకోవచ్చు. ఏ మూర్తి దగ్గరికి వెళ్ళినా ఆ ఉపాసనామూర్తి కనబడతారు. అంతేగాని ఇవాళ దేవీ నవరాత్రుల్లో చేయని నేను అడ్డబొట్టు పెట్టి అలా చేయను కదా. ఉన్నదే ఉంది, మనకి ఏది సాంప్రదాయంగా వచ్చిందో అదే. కానీ స్వీయారాధన సర్వాధరణం, చిరంజీవి స్వామి వారు చెప్పిన గొప్ప మాట. ఇష్టదైవాన్ని మనసులో పెట్టుకొని మిగతా దైవాలను గౌరవించండి. ఇంత గొప్పగా చెప్పిన పీఠాధిపతులు ఎవరైనా ఉంటారా? ఒకరినొకరు విమర్శించుకోకుండా చక్కగా స్వీయారాధన, నీకు ఏది మనసుకు తోస్తే 33 కోట్ల మంది దేవతల్లో ఎవరినైనా పూజించు. తర్వాత ఏమన్నారు? స్వీయారాధన సర్వ ఆధరణ, అందరినీ చక్కగా సేవించమన్నారు. ఈరోజు కైంకర్యంలో శ్రీ దుర్గాదేవికి, అలాగే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్న ఫోటోలు చూసారా మీరు? లలితాదేవి బాల రూపాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అట్లాగే వారి కుమార్తెను కూడా ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకునే పరిస్థితుల్లో లేదు, ఆవిడ శతమానం భవతి. మొత్తానికి వారు కూడా బాలాగా ఇద్దరికి కూడా పూజా కార్యక్రమాన్ని, ఈ సువాసిని పూజ వారు చేస్తూ ఉంటే మనందరికీ వచ్చినట్టే ఆ ఫలితం. మీరు ఎదుగు వెళ్ళి వింటూనే ఉంటారు. ప్రసాదం తీసుకోవడం ముందు, తర్వాత మన యజ్ఞంలోకి ప్రవేశిద్దాం. జై శ్రీమన్నారాయణ. నిర్గమేతర ఆయన ఇంతమందికి మంచి చేసినా ముందు సెంటిమెంట్తో కంటే భయంతో చేస్తాం సత్యనారాయణ వ్రతాన్ని. అందులో కూడా పబ్లిక్ భజన, సీక్రెట్ భజన లాగా. పబ్లిక్ భజన అయితే వీళ్ళందరినీ పిలుచుకోవాలి, సేవ చేయాలి. సీక్రెట్ భజన లాగా అన్నవరం వెళ్ళి వ్రతం చేసి వస్తాం. అక్కడ గంటలోనే పూర్తయినా ఆ వ్రతానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే క్షేత్రంలో చేసిన పూజ బ్రహ్మదేవుడు లెక్క పెట్టలేట, అంత పుణ్యంటే. అందుకని మనం గృహారాధనం స్వార్థం, ఆలయారాధనం పరమార్థం అంటూ చక్కగా అమ్మవారికి ధూపదీపాలను సమర్పించుకొని ఇక నివేదన కార్యక్రమం, నీరాజన మంత్రపుష్పాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరందరూ కూడా మీ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని కుంకుమ తీసుకువెళ్ళగలిగినంత తీసుకువెళ్ళండి, లేదా ఒక పళ్ళెం వస్తుంది. అమ్మలకు అమ్మదే అలమేలు మంగమ్మ, అమ్మలకు అమ్మదే అలమేలు మంగమ్మ, ఆశ్రితావని ఆదరించును మనల కొండ పులి మేరలో కొలువై ఉన్నది. కోరి చూడగరారి శ్రీ సుసతి నిలను, కోరి చూడగరారి శ్రీ సుసతి నిలను. శ్రీ శ్రీనివాసునకు చిన్మయారూపునకు గారతు నివ్వారి రత్న దీపికల, మంగళహారతులివ్వారి రత్న దీపికల. పద్మావతి అమ్మ పసిడి రూపులకొమ్మ, పద్మావతి అమ్మ పసిడి రూపులకొమ్మ, పతిత పావని వాసిల్లుచున్నది పతి హృదయ పద్మాన పద్మాసనస్థమై, పతి హృదయ అనురాగ కాంతులను చిలకెనట. శ్రీ శ్రీనివాసునకు చిన్మయారూపునకు హారతులివ్వారి రత్న దీపికల, మంగళహారతులివ్వారి రత్న దీపికల. బ్రహ్మణం వహంతి కథైవాని నమః ఆయుస్తేజో దధాతి. ృడాంతిరమలంగాయాడి పోట్రి చంద్రంగత్య తరంగే సత్తాయ తిరగ పోట్రి పుండ్ర జగడమధేత్తాయ పుగళ పోట్రి కండ్రు గురిరాయ నిందాయ గుణం పోట్రి మెడిத்தாய் குணம் போற்றி என்றவரைகளுக்கும் நின்றை வேல் போற்றி நின்னும் தேவகமையே தேப்பர்கள் வாண்டியாமந்தாவிரங்கேனோ ரங்காவாய் சாஹித்ருடா ஸ்ரீ அப்கரந்தாய கல்யாண தஹேதேர்தினாம்
श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम लक्ष्मी जिरणलाक्षांगसाक्षा श्रीवत्सवक्षसे श्रीस्तरकस्तूरी वासनाद्वासितोरसे भुजकस्तूरी गर्भमाङ्गितवक्षसे सोमनाय शुभांगाय मंगलाय महोजसे मंगलसलेन्द्राय महनीय ब्राह्मणे सार्वभौमाय भद्रगंध बंधुरजिष्णवे श्रीनगर्यां महादर्यां ताम्रपर्योत्तरीतटे కొద్ది నిమిషాల్లో శుభారంభం. సాయంత్రం 5 గంటలకి విష్ణు లలిత సౌందర్యలహరి స్తోత్ర పారాయణ, 6:30 నుంచి దుర్గా సప్తశతి చండీ సప్తశతి పారాయణ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా హోమం ఉండేది మాకు. ఇక్కడ పారాయణ 10 రోజులు పూర్తి చేసుకుని 100 పారాయణలు పూర్తయ్యాక అప్పుడు 9వ రోజున హోమం జరుగుతుంది. అలాగే ఈ నిత్య హోమం జరుగుతూనే ఉంటుంది. సోమవారం నాడు సరస్వతి పూజలు సాయంత్రం 6 గంటలకే ప్రారంభమవుతాయి. పారాయణలు ఆగవ ఆ రోజు జరుగుతాయి మైక్ లేకుండా. ఈ మైకల్లా పారాయణకి ఇచ్చేస్తాం. పిల్లలు చక్కగా సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొనే పిల్లలు ముందుగా తెలియపరచండి కమిటీ వారికి. ఎందుకంటే ఒకరికి అందవు కొన్ని ద్రవ్యాలు. కుర్రవాళ్ళంతా 4-3 తోడై చక్కగా పుస్తకాలు, పెన్నులు, ఫ్లాట్లు రెడీ చేశారు. వారికి తోడుగా మరొకరు జామెంట్రీ బాక్స్ కూడా ఇస్తానన్నారు. మరి వాళ్ళ పేర్లు తర్వాత రాసుకోండి, ఆ రోజు ప్రకటిద్దాం. అలా పిల్లలకి ఆబాల గోప విదిత అని కదా అమ్మవారికి పేరు. బాలుడు ఆనందంగా ఉంటే పరమా అమ్మ ఆబాల గోపాల, బాలుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. అంతేగాని కుంకుమ పూజలో మనకు మనమే ఊహించుకుని కేవలం పిల్లలు చేయకూడదు, పెళ్ళైన వాళ్ళు చేయాలి, పంచమాంగళ్యాలు ఉన్నవాళ్ళు చేయాలి, పెద్ద తప్పది. గంగా భాగీరథ సమానులు ఎవరైనా సరే కుంకుమ పూజకి అర్హులే. ఇది శాస్త్రంలో ఉన్న మాట నేను చెబుతున్నాను. అంతే తప్పనించి లేనిపోయినది ఒకరిని అవమానపరచడం అనేది మన శాస్త్ర విరుద్ధమే తప్ప మరొకటి లేదు. మన చేత అందరూ సేవించుకోదగిన కుంకుమ పూజ సేవించుకున్నాం. క్రిందకు వెళ్ళి ఆ భగవత్ ప్రసాదాన్ని సేవించి యజ్ఞ కార్యక్రమం కూడా కిందే జరుగుతుంది. కాబట్టి భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ కైంకర్య పరులు ప్రసాదం తీసుకునేలాగా మిగతా వారు ఉత్సవ సేవలో ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్వకంగా ఎప్పటిలాగానే అమ్మవారిని కిందకి వైద్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సేవిద్దాం, ధరిద్దాం. జై శ్రీమన్నారాయణ. நீ குத்தே வரங்களை கொள்ளாமல் போகாது. நீ குத்தே வரங்களை கொல்லாமல் போகாது. கடல்களை எந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்த சேலையார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட பார்த்தே அணிபுதவை பெங்க பலத்தண்டரையல் பட்டர விரான் கோதை சொன்னார். கடல்களை எந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்த சேலையார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தே அணிபுதவை வெங்கவலத்தண்டரையில் பட்டர விரான் கோதை சொன்னார்.
மணிவாய முப்பரங்கப்பாயே எங்கள்படுவாரே விடுமாவரையத்தோள் செங்கந்தர் மகஸ்த செல்வத்திருமான எங்கும் தனவரல் வெத்தின்படுவரிப்பாவாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட திண்டோல் மணி வந்தா உன் செவிடி செவ்வி திருக்காப்போ பெருவென்று ஆயிரம் வல்லாண்டு வடிவாய் நிறுவனமாறுபெறில் வாஜகின்ற மங்கையோ வல்லாண்டு வடிவாறு கோரி வளத்துறையும் சுடராடியும் வல்லாண்டு படையோர దురితజాలములెల్ల ద్రోళభత్సు నరసింహని నామ దివ్య మంత్రము చేత బలువైన రోగముల్ పాపవత్సు నరసింహని నామ దివ్య మంత్రము చేత రిపు సంఘముల్ చేత సంహరించవచ్చు నరసింహని నామ దివ్య మంత్రము చేత దండహస్తుని బండ్ల తరమవచ్చు బలెర నీ నామ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు భూషణ వికాసపుర ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర లోకమందెబడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు తాను పెట్టకనున్న తగువు పుట్టదు గాని వరులు ఇచ్చుచున్న ఓర్వలేడు దాత దగ్గర చేరి తన వెళ్ళ చెడునట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండ్రు ఫలము పగలిగిన నేను బహుసంత ఫలము విఘ్నం భై నమో సమభ్యో నగ్నంజరభ్య ప్రగుందానాం పదయే నమో నమో విష్ణేషణే గిరిజాయ గోంచానాం నమో నమః विद्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यश्च ब्रह्मयेभ्यश्च वो नमो नमो उत्सेभ्यो वृत्सवदेभ्यश्च वो नमो नमो गादेभ्यो गादवदेभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्याश्चर्यगेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः
नमो गिरिजाय जगदीशाय नमो मेघस्तमाय जयशुभये नमो तस्मै जवामनाय नमो राधे वर्षीयते नमो वृद्धाय समृद्धनेता क्रियाय च प्रथमाय नमः हरिवेदाचार्य नमः सीभ्याय च सीभ्याय नमः भूम्याय नमः संज्ञाय नमः प्रोदस्ताय धत्वीभ्याय नमो ज्येष्ठाय कनिष्ठाय नमः पूर्वजाय च प्रजाय नमो भ्याय नमः नमो जघन्याय च बुद्धियाय नमः सौभ्याय नमः पुत्रयाय नमो याम्याय क्षय्याय नमो उर्वर्याय घर्याय नमः स्वज्ञाय च धान्याय नमो वन्याय रक्ष्याय नमः श्रवाय प्रतिश्रवाय च ఈరోజు అమ్మవారి అవతారం సంతాన లక్ష్మీదేవి అవతారం. సంతాన లక్ష్మి సంతానార్థులకు సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి చక్కని తల్లి. సంతానార్థులు శతవిధాల పరమాత్మని సేవించడానికి సంతాన గోపాల స్తోత్రం, సంతాన గోపాల స్తోత్రాన్ని చదివినా సత్సంతానం కలుగుతుంది. అలాగే గణాష్టకం, ఆ గణాష్టకం సంకటనాశన గణేశ స్తోత్రం. ఆ యొక్క సంకటనాశ గణేశ స్తోత్రము ద్వారా కూడా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. భగవద్గీతలో భగవానుడు కర్మణ్యేవాధికారస్తే, నీ పని నువ్వు చేసుకుంటూ ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మని సేవిస్తూ అలా తరింపజేయటం వల్ల ఆయన పని ఆయన చేస్తాడు, ఈయన పని ఈయన చేయాలి. అందుకని ఈ సంతాన లక్ష్మి అనేటువంటి అవతారం మాతృమూర్తి, రక్షణ, వాత్సల్యం ఇన్ని కలిగినటువంటి తల్లి ఆ అమ్మవారు. ఆ జగజ్జనని, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులయమ్మ అయిన ఆ దుర్గాదేవి అనేక అనేక వివిధ రూపాలలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇంద్రకీలాద్రిపై కాత్యాయిని రూపంలో స్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగాద్యుత్తరప్రదేశ్యే కృష్ణా గోదావరయోర్ మధ్యప్రదేశ్యే భాగవతాచార్య సన్నిధౌ అశ్వవర్తమాన వ్యవహారజ్ఞానరమాణాయ భగవాది సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే శుక్లపక్షే దుర్భ్యాం దిథోవాదరః బృహస్పతివాసరే శుభవాసరే సురక్షత్రే ఉపయోగే ఉపకరణే గుణ విశేషణ ప్రతిష్ఠాయాం అస్యాం పతితౌ. మన భాగ్యవశమైన తిథి ద్వయం అంటే ఒకే రోజున రెండు తిథులు వస్తాయి, కానీ ఒకే తిథి ఎక్కువ రోజులు ఉన్నది. ఎక్కువ 2 రోజుల పాటు ఉన్నది చవితి. మనం చేస్తున్న వినాయకుడికి ప్రీతికరమైనది ఏమిటి? చవితే కదా, సంకటహర చతుర్థి. అందుకని మన అదృష్టం కొద్ది నిన్న అదే ఉన్నది, ఈ రోజు కూడా ఆ స్వామివారు ఆ తిథిని అలా ఉంచారు. అందుకే 9 రోజుల్లో అవ్వాల్సినటువంటి దేవీ నవరాత్రులు 10 రోజుల పాటు కొనసాగుతుంది. హస్త నక్షత్రంతో మొదలై శ్రవణ నక్షత్రంతో పూర్తవుతాయి అన్నమాట. అది ఒక భాగ్యంగా భావిస్తూ చతుర్థవ్యాం బృహస్పతి వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గుణ విశేషణ ప్రతిష్ఠాయాం అస్యాం పతితౌ. తస్య శ్రీమద్గలాండ కోటి బ్రహ్మస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగాద్యుత్తరప్రదేశ్యే కృష్ణా గోదావరయోర్ మధ్యప్రదేశ్యే భాగవతాచార్య సన్నిధౌ అశ్వవర్తమాన వ్యవహారజ్ఞానరమాణాయ భగవాది సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే శుక్లపక్షే దుర్భ్యాం దిథోవాదరః బృహస్పతివాసరే శుభవాసరే సురక్షత్రే ఉపయోగే ఉపకరణే గుణ విశేషణ ప్రతిష్ఠాయాం అస్యాం పతితౌ. మన భాగ్యవశమైన తిథి ద్వయం అంటే ఒకే రోజున రెండు తిథులు వస్తాయి, కానీ ఒకే తిథి ఎక్కువ రోజులు ఉన్నది. ఎక్కువ 2 రోజుల పాటు ఉన్నది చవితి. మనం చేస్తున్న వినాయకుడికి ప్రీతికరమైనది ఏమిటి? చవితే కదా, సంకటహర చతుర్థి. అందుకని మన అదృష్టం కొద్ది నిన్న అదే ఉన్నది, ఈ రోజు కూడా ఆ స్వామివారు ఆ తిథిని అలా ఉంచారు. అందుకే 9 రోజుల్లో అవ్వాల్సినటువంటి దేవీ నవరాత్రులు 10 రోజుల పాటు కొనసాగుతుంది. హస్త నక్షత్రంతో మొదలై శ్రవణ నక్షత్రంతో పూర్తవుతాయి అన్నమాట.
అది ఒక భాగ్యంగా భావిస్తూ చతుర్దివ్యాం బృహస్పతి వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే విశేషణం విశిష్టాయాం అస్య శ్రీమద్గలాండ కోటి సమస్తమం ఓం ధ్యానం ఆపాదారణభస్తలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురతో విస్ఫారికలింగమౌలి విలసత్పూర్ణేందువాంతామృతైః బ్రహ్మాండవ్యాప్తదేహా భజతయమరుజా భాసమానా భుజంగైః కంఠే నానాకవర్తా గణితశిఖరాశ్చండగోదండహస్తాః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవోదో దేశవే నమః శివతమాశివం బభోపదేతనో రుద్రశివాధనోరఘోరాపాపకాశీ హస్తే మహర్ష్యస్తవే ప్రథమో దేవ్యో భీగో మంగళ विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हिरण्यवाहवे सेनान्ये साञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनांपतये नमो नमः सस्मिञ्जराजातिहीनदेवसेनांपतये नमो नमः बन्धुजाय विद्याधरेम्नांपतये नमो नमो हरिकेशाय उपवेदिने पुष्पाणांपतये नमो नमः भवस्य हेत्येकदांपतये नमो नमो रुद्राय दामिने क्षेत्राणांपतये नमो नमः सूदाय हत्यागनानांपतये नमो नमः सपदये वृक्षाणांपतये नमो नमः पुत्रे मार्गाय कक्षाणांपतये नमो नमः भवते वायुसुलाय सदीनांपतये नमो नमः उच्चैर्घोषाय कृते देवतीनांपतये नमो नमः पुत्रवीरानांपतये सत्पनांपतये नमः महाराज व्याधिनांपतये नमो नमः ककुभाय शङ्गे मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदें देवेभ्यो वाचमुद्यागं शुश्रूषेण्यामृष्येभ्यस्तम्ना देवापवन्तो स्वभाजे पितरोऽनुवदन्तो वेदश्चमे वेदश्चमे धृष्टयाश्चमे सुजश्चमे धुपदाश्चमे द्रावाणश्चमे स्पर्वश्चमो परमाश्चमे धिषमणिनमे द्रोणगृहश्चमे वाजिव्यान्तमे बोधभक्षमाधवयश्चमाग्निर्धन्दमे अभिर्भान्दमे गुहाश्चमे सदश्चमे पुरोराजाश्चमे पचदाश्चमे अपवृद्धश्चमे स्मृगाकारश्चमे अग्निश्चमे धर्मश्चमे कश्चमे सौर्यश्चमे प्राणश्चमे मेधश्चमे पृथिवीश्चमे जश्चमे किरश्चमे ज्योश्चमे शक्तिमे विन्द्रयोर्यश्चमे यज्ञेन कल्पन्धामश्चमे सामश्चमे स्नोमश्चमे यजश्चमे दीक्षाश्चमे तपश्चमे आकुश्चमे वृतञ्चमे होरात्रियो प्रत्याबृहत्रं धनेश्चमे
यज्ञेन कल्पेता अष्टमे वत्साष्टमे त्रयोदशमे जमीतमे चवाष्टमे जोहितमे पंचाष्टमे पंचावीतमे त्रिवत्सष्टमे त्रिवत्साष्टमे त्रिजवाष्टमे त्रियोहितमे अष्टवाष्टमे अष्टोहितमे उक्षाष्टमे वधातवर्णभष्टमे रेहष्टमे नवाष्टमे धेनुष्टमे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां अपानो यज्ञेन कल्पतां ज्ञानो यज्ञेन कल्पतां चक्षुर् यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां एकादशमे दशरष्टमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे रोहितमे कृष्णमापत्तमे व्यवसत्तमोदलेत्तमे कृष्णभट्टमे कृष्णभट्टमे ग्राम्याष्टमे पशवाज्ञाश्च यज्ञेन कल्पन्तां वित्तमे वित्तमे भूतमे भूतमे वसुतमे वसुतमे कर्मतमे सत्यतमे तत्तमे येवस्तमे कृष्णमे कृष्णमे इन्द्रस्तमे सोमस्तमे इन्द्रस्तमे दविदातमे इन्द्रस्तमे सरस्वतीतमे इन्द्रस्तमे भूषातमे इन्द्रस्तमे बृहस्पतिस्तमे इन्द्रस्तमे मित्रस्तमे इन्द्रस्तमे वरुणस्तमे इन्द्रस्तमे पुष्टातमे इन्द्रस्तमे धातातमे इन्द्रस्तमे विष्णुस्तमे इन्द्रस्तमे प्रसन्निवानं नकन्न भेमुपहत्वमुक्रं राजनिद्रे नुस्तवानो अन्यन्दे आत्मनवपद्दुसेना इन्द्रस्य हेदवर्णपरिश्वेदस्य धर्मदेहायोपस्तरामकृष्णस्तोगाय धनायाय प्रजाय वेदस्तमशमनमशिवोणस्तुमना भव परमे वृक्षाय दन्तधाय कृत्तिं वसानराजनटनाकं विप्रदागहि नमस्ते अस्तु भगवायास्ते सहस्रगुं हेदयान्यमस्मन्देवबन्धुदाः सहस्रार्थहत्नधावाहवोऽस्तु हेतिगहादासामीशानो भगवत्पराटी नाम भापुधि सहस्रार्थसहस्रयोजने रुद्रादिभूम्यां देशागुं सहस्रयोजने वधमानजन्मसि महत्यर्नवेन्दरिक्षे भवानि तीनीर्ग्रीवा श्रीकण्ठा सर्वादः क्षमाधना श्रीवा श्रीकण्ठा गुरो रुद्रावपस्थिताः देवक्षेणस्मिञ्जरानेयग्रीवा विलोहिताः इन्द्रस्य हेदवर्णपरिश्वेदस्य धर्मदेहायोपस्तरामकृष्णस्तोगाय धनायाय प्रजाय वेदस्तमशमनमशिवोणस्तुमना भव परमे वृक्षाय दन्तधाय कृत्तिं वसानराजनटनाकं विप्रदागहि नमस्ते अस्तु भगवायास्ते सहस्रगुं हेदयान्यमस्मन्देवबन्धुदाः सहस्रार्थहत्नधावाहवोऽस्तु हेतिगहादासामीशानो भगवत्पराटी नाम भापुधि सहस्रार्थसहस्रयोजने रुद्रादिभूम्यां देशागुं सहस्रयोजने वधमानजन्मसि महत्यर्नवेन्दरिक्षे भवानि तीनीर्ग्रीवा श्रीकण्ठा सर्वादः क्षमाधना श्रीवा श्रीकण्ठा गुरो रुद्रावपस्थिताः देवक्षेणस्मिञ्जरानेयग्रीवा विलोहिताः అవతరించి ఈ యొక్క క్షేత్రంలో అనేక మహిమలు చూపిస్తున్నటువంటి స్వామిని ఒకసారి మనసులో మీ ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా మహానుభావుణ్ణి देशागुं सहस्रयोजने वधमानजन्मसि सहस्रमयं बाधामृत्यामृत्याय हन्तमेदाय यज्ञस्य माययादरमानवैयामहे मृत्यवे स्वाहा द्रोमाभिशान्तयः दैनान्याय कृष्णमे मृत्युर्मे पाहि विष्णो सदोष देवावर्धन्तवाङ्ग्रहादिमे वाज సెలవులు వస్తే ఇంకా పెరిగిపోతారు. పూర్వకాలం ముక్కోటికి శ్రీరామనవమికి జనం గట్టిగా ఉండేవారు. విసరకర్ర వేసుకుపోయేవారు భద్రాచలం. తర్వాత రాముల వారు సీతమ్మ కౌరులు చెప్తూ కూర్చునేవారు. ఇవాళ ఆ స్థితి కాకుండా దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వాలు సెలవులు ఎప్పుడు ఇస్తే అప్పుడు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఇంకా సాఫ్ట్వేర్లకి శనాదివారాలు సెలవు చూడండి. శనాదివారాలు ఇంత ప్రశాంతంగా మీరు కూర్చునే అవకాశం ఉండదు. రేపటి నుంచి ఇంకా పెరిగిపోతూ ఉంటారు. చక్కగా పెరగటమే మనకు కావాలి. ఆనందంగా అమ్మవారికి సేవలు చేయటమే కావాలి. ఇంకేదైనా పెరిగిందనుకుంటే ఇంకో వైభవాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీ అందరి సహకారాలతో కవచాలు ఇవి ఇక్కడి దర్వాజాలు ఇంకా చాలా కింద కూడా సంపూర్ణంగా వాళ్ళ ఓపుకున్నంత వరకు సాయి శక్తుల పోరాడేశారు కమిటీ. ఎక్కడికి వెళ్ళి అన్ని ఊళ్ళు తిరిగిన వాళ్ళు కాదు పాపం. వాళ్ళలోనే వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళ స్నేహితుల్లోనే
అలా కొంత వీళ్ళు చిట్స్ వేసుకుంటూ ఉంటే దేవుడి చీటీ అంటే దేవుడు ఎవరు, చీటీ వేసినాడే దేవుడు. కానీ ఇక్కడ నిజంగా వినాయకుడికి దాచారు వీళ్ళు సుమారు 60 లక్షల పైచులు. వాటితో నిర్మాణం స్టార్ట్ చేసేసారు. ఇప్పటికి కూడా వాళ్ళ ధైర్యం అదే, మనం చిట్స్ వేసుకుంటాం, ఆ వచ్చిన దేవుడి సొమ్ము ఎట్టాగా ఉంటుంది, ఆ దేవుడికి ఖర్చు పెట్టలేమా, చేయలేమా. ఈ స్థలదాతలు కూడా అడిగారు, తప్పులేదు వాళ్ళు అడగటంలో. మేము ఇవ్వటం పర్వాలేదు, మీరు సవ్యంగా దేవాలయాన్ని నడపకపోతే ఏమిటి పరిస్థితి, మాకు ఆ దోషం తగులుతుందేమో అంటే వీళ్ళ మీద నమ్మకం మాకు ఉన్నదమ్మా. వాళ్ళకు కూడా నా నమ్మకం కలిగింది. వీళ్ళు 8 సంవత్సరాలు ఒక పరీక్షగా చేసుకొచ్చారు గణపతి పూజ. ఎంత డిసిప్లిన్గా వెళుతుందంటే ఇక్కడ ఊరేగింపు ఇక చింత తొక్కి మందు కొట్టి చింతేద్దాం అనే వాళ్ళు రారు ఇక్కడ. ఆడవాళ్ళు కూడా గణపతి నిమజ్జనోత్సవానికి బయలుదేరుతున్నారంటే అది ఎంత సాంప్రదాయంగా నడుస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఆ సాంప్రదాయాలకి మెచ్చుకున్న తర్వాతనే యార్లగడ్డ అనురాధ గారు చక్కని ఈ స్థలాన్ని ఏర్పాటు చేశారు. వారికి అనేక మంగళ సహస్రాలు అస్తమానం చెబుతారు ఏంటండి అంటారేమో కొంతమంది. మధుర జ్ఞాపకాలు ఇవి పునరుద్దీపింపజేసుకోవడమే మానవ జన్మ యొక్క లక్షణం. కాబట్టి ఇంకా అభిషేక కైంకర్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమః పార్వతీపతయే హర బోలో గణేష్ మహారాజ్ కి జై. వేల్ మురుగునకు వేల్ మురుగునకు వేల్ మురుగునకు వేల్ మురుగునకు ఆదిపరాశక్తికి ఓం గణానాథ. పద్మాసనం అన్నాడు, కూర్చోలేకపోతే కుక్కుటాసనం అంటే స్టూల్ మీద కూర్చోవడం అయ్యప్ప స్వామి లాగా. అందుకే అయ్యప్ప స్వామి ముందు మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఆయన, మీరు ఇట్టా కూర్చోరైనా పూజ చేయొచ్చు అని కుక్కుటాసనంలో చూపిస్తాడే. అలాగే సుఖాసనం అన్నాడు. సుఖాసనం అంటే మీరు ఏది సుఖంగా ఉంటే అది. చక్కగా మొత్తానికి నిరాహారం యథాహారం తన్మనస్కౌ. నువ్వు తినకుండా అయినా చెయ్యి, తినైనా చెయ్యి, మనస్సు మాత్రం పరమాత్మ ఎందుకు పెట్టవని కదా. అందుకని ఘంటాసురుడు అనేవాడు ఈ నారాయణ శబ్దం వినపడకూడదని గంటలు కట్టుకుంటూ ఉన్నా మనసు ఎక్కడికి పోయింది? నారాయణ నారాయణ వినకూడదు. నారాయణ అంటే ఆకృతంగా నారాయణుడు అనుగ్రహం లభించింది వాడికి. అందుకే ప్రేమతో గోపికలు, వినోదముతో కంసుడు, అట్లా రకరకాలుగా పూజలు చేశారు పరమాత్మకి దగ్గర అయ్యారు. ద్వారపాలకులు 2 ఉన్నారు కదా, జయ విజయులు. వాళ్లే కదా రావణ కుంభకర్ణులు. వీళ్ళంతా 3 జన్మల వైరంతో నా దగ్గరకు వస్తారా, 16 జన్మలు నాకు దూరం అవుతారంటే అంత దూరం మేము అవ్వలేము. 3 జన్మలు నీతో విరోధమై నీ చేతుల మీదుగా చచ్చైనా నిన్ను చేరుకోవలసింది. ఆండాళమ్మ వారు కోరుకున్నది తన భర్తగా రావాలని రంగనాథుడు. కానీ కోరిన తర్వాత పూజలు చేశాక ఆవిడికి కూడా నవ పరిపూరితాయ నమః
మూలప్రకృత్యై నమః వ్యక్తాయ నమః వ్యక్తస్వరూపిణ్యై నమః విద్యాయ నమః విద్యాకారాయ నమః విద్యాస్వరూపిణ్యై నమః మహాకామే సనయన కుపదాహ్లాదకౌముద్యై నమః ఓం భక్తహారతమో భేదమహామద్భావ సంతత్యై నమః ఓం శుభదోత్యై నమః ఓం సర్వనాథ్యాయ నమః ఓం శమూర్త్యై నమః ఓం శంకర్యై నమః ఓం శివప్రియాయ నమః ఓం శివరాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శివపూజితాయ నమః ఓం ప్రమేయాయ నమః ఓం ప్రకాశాయ నమః ఓం వాచామకోదరాయ నమః ఓం శక్త్యై నమః ఓం చేతనారూపాయ నమః ఓం పరాశక్త్యై నమః ఓం జ్ఞాత్మికాయ నమః ఓం గాయత్ర్యై నమః ఓం జ్ఞాత్యై నమః ఓం ధర్యాయ నమః ఓం శ్రీమంతరిషేకరాయ నమః ఓం తత్వాసనాయ నమః ఓం తస్మై నమః ఓం భ్యం నమః ఓం దోషాంతరస్థితాయ నమః ఓం శివమహిమ్నే నమః ఓం జయమనమంగళాయ నమః ఓం శివమనాయ నమః ఓం ప్రసారణ్యే నమః ఓం భూరక్తాక్షే నమః ఓం మంగళగండభూయ నమః ఓం శ్రీమంత్రవిద్ధాంగే నమః ఓం శ్రీప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం ఆకారాయ నమః ఓం గోవిందాయ నమః ఓం ప్రేశ్వర్యే నమః ఓం కాలాయ నమః ఓం మార్గదప్రసేవితాయ నమః ఓం మార్గనాథాంబాయ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శాంత్యై నమః ఓం శ్రీమత్యై నమః ఓం శాంత్యై నమః ఓం శ్రీయై నమః ఓం ప్రకటయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం ప్రథమావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం గౌకాం క్లీం గ్రూం క్రైం క్రౌం సహ ఆం హ్రీం క్రౌం సర్వాశ పరిపూరకైకాధిష్ఠితగుప్తయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం ద్వితీయావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః హ్రాం హ్రీం క్రౌం క్రైం క్రౌం రః ఆం హ్రీం క్రౌం సర్వసంక్షోభణ చక్రాధిష్ఠితగుప్తధరయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం తృతీయావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం గౌశాం శ్రీం శ్రౌం శ్రైం శ్రౌం సహ ఆం హ్రీం క్రౌం సర్వసౌభాగ్యదాయ చక్రాధిష్ఠిత సంప్రదాయయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం చతుర్థావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః జాం జీం జూం జైం జౌం జహాం హ్రీం క్రౌం సర్వార్థసాధక చక్రాధిష్ఠితగురోత్తీర్ణయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం పంచమావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం గౌక్షాం శ్రీం శ్రౌం శ్రైం శ్రౌం సహ ఆం హ్రీం క్రౌం సర్వరక్షాకర చక్రాధిష్ఠిత నికర్షయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం షష్ఠావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః రాం హ్రీం రూం రైం రౌం రహాం హ్రీం క్రౌం సర్వరోగహర చక్రాధిష్ఠితయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం సప్తావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌక్లాం క్లీం గ్లూం క్లీం గ్లౌం గ్లః ఆం హ్రీం క్రౌం సర్వసిద్ధిప్రదైకాధిష్ఠితయోగిన్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం షష్ఠావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః కైల హ్రీం హసకహర హ్రీం సకల హ్రీం ఆం హ్రీం క్రౌం సర్వానందమయ చక్రాధిష్ఠిత పరాపరస్యోగిని శ్రీ త్రిపురసుందరీ దేవ్యై నమః సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం నవమావరణే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం గౌసద్భవ్యాం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః బాలాం పూజయామి ఓం ఐం శ్రీం క్లీం గాయత్రీం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః గణపతిం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం కార్తికేయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః మృత్యుంజయం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం నీలకంఠం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః త్రయంబకం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం జాతవేదం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః ప్రత్యంగరాం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం సద్యోజాతం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః గురుత్రయం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం మూలాధార స్థిత చతుర్వింశతిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః మూలా ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః సహస్రదేవతానాం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం గౌభాగ్యవిద్యాం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః భగణాముఖీం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం గౌవరాహిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లీం సౌః వటకం ఓం పూజయామి ఐం శ్రీం క్లీం గౌదరస్క స్వరూపిణ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం కట్యదో భాగధారణ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మికాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం ఏకలేవరాయ ఓం ఐం హ్రీం శ్రీం పుత్రేకరసికాయ ఓం నమః ఐం హ్రీం శ్రీం సంగీతపాలన్యై ఓం నమః ఐం హ్రీం శ్రీం కరాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం స్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓంజ్ఞై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓంజ్ఞై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓంజ్ఞాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం స్థాయ ఓం నమః ఐం హ్రీం శ్రీం ఓం సమయాధారతత్పరాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారే ధరైసన్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓంజ్ఞై నమః ఓం ఐం హ్రీం శ్రీం అవరాగమ్యాయ ఓం ఐం హ్రీం శ్రీం వార్నికుఠారాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రియాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మూర్తయే నమః ఓం ఐం హ్రీం శ్రీం భక్త సౌభాగ్యదాయినే నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రియాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం రమ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం శివస్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం శాంభవే నమః ఓం ఐం హ్రీం శ్రీం శారదారాధ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వాణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సదాయినే నమః ఓం ఐం హ్రీం శ్రీం శంకర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సాధ్వే నమః ఓం ఐం హ్రీం శ్రీం శరశ్చంద్ర విభానాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం శాదోదర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శాంతిపత్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం నిరాధారాయ ఓం నమః ఐం హ్రీం శ్రీం నిరంజనాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం దేవాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం నిర్మలాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం విద్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం నిరాకారాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం నిరాకులాయ ఓం నమః ఐం శ్రీం లింగోసింహవాసిన్యై నమః స్తనౌ పూజయామి
ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ కంబుగండియై నమః గండం పూజయామి ఓం ఇంద్రియం గింజో నాదాగ్రముక్తికాయ నమః నాసికాం పూజయామి ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ బింబోష్ఠ్యై నమః ఓష్టం ఓం పూజయామి ఇంద్రియం గింజో ముఖమోహిన్యై నమః ముఖం పూజయామి ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ సూర్యచంద్రనేత్రై నమః నేత్రాన్ పూజయామి ఓం ఇంద్రియం గింజో చంద్రబాలాయ నమః భానం పూజయామి ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ సువర్ణకుండలధారణ్యై నమః కర్ణో పూజయామి ఓం ఇంద్రియం గింజో త్రిపురంతరయ నమః జగం పూజయామి ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ కిరీటోజ్వలధారణ్యై నమః శరం పూజయామి ఓం ఇంద్రియం గింజో దివ్యమంగళ విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ఆయుధ పూజాం జగరిష్యే ఓం ఐం ఇంద్రియమై గ్రింజౌ ఐం హ్రీం శ్రీం క్లీం కోదండం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం సాయికాన్ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీమై ఓం శ్రీం క్లీం ఐం హ్రీం పాసం పూజయామి ఓం ఐం హ్రీం క్లీం ఐం హ్రీం శ్రీం అంకుశం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీమై క్లీం సౌః క్లీం శ్రీం హ్రీం ఐం చక్రం పూజయామి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం హ్రీం సింహం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీమై హ్రీం ఐం క్లీం శ్రీం గదాం పూజయామి ఓం ఐం హ్రీం క్లీం శూలం పూజయామి ఓం ప్రార్థన చేస్తూ ఇక కుంకుమ పూజ కార్యక్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మీ ఇష్టకామ్యములను కోరుకుంటూ ఇంకా భక్తులు తెస్తూనే ఉన్నారు. అమ్మవారికి పుష్ప కైంకర్యాలు, చీరలు కట్టడం అంటే ఒక్కోసారి ఎవరైతే ముందే కదా ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. చక్కగా పుష్ప కైంకర్యం మా గాజులపాడు నాగేంద్ర స్వామి ఆలయం నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు వచ్చిన దగ్గర నుంచి కైంకర్యాలు సమర్పిస్తూనే ఉన్నారు. అట్లాగే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇలా ఒక పేరున ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషిలో కూడా ఒక చైతన్యం ఉన్నది. వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే ఆ అమ్మవారి ఉత్సవాన్ని ఇంత వైభవంగా చేసుకోగలుగుతున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఉత్సాహం అనేది ఎలా వస్తుంది? ఉత్సవం అంటే ఉత్సాహం ఉండాలి. మరి ఆ ఉత్సాహం ఎలా అయిపోతున్నాయంటే మందు కొట్టి కిందేస్తేనే ఉత్సాహం అవుతుంది, దౌర్భాగ్యం అవుతుంది. అట్టా కాకుండా చక్కగా ఇక్కడ సాంప్రదాయమైనటువంటి ఉత్సవాలని ప్రోత్సహిస్తూ 366 రోజులు పండగ చేసిన ఇంత రక్తపు బొట్టు మరుదస్తమే ఇంద్రస్తమే విశ్వేతమే దేవాయింద్రస్తమే పృథ్వీతమే ఇంద్రస్తమే ఇంద్రక్షంతమే ఇంద్రస్తమే దేవస్తమే ఇంద్రస్తమే దశస్తమే ఇంద్రస్తమే మోర్ధాతమే ఇంద్రస్తమే ప్రజాపతిస్తమ ఇంద్రస్తమే ఆగ్రయనస్తమే మేస్తు దేవస్తమే ధవస్తమే మేస్వానుస్తమస్తు గ్రహాస్తమే గ్రాహ్యాస్తమే గ్రాహ్యస్తమే మేస్తు దేవస్తమే మనస్వరీయాస్తమే మహేంద్రస్తమే రిజ్యస్తమే దారిద్రస్తమే సహస్రస్తమే భౌష్ణస్తమే వాతి వరస్తమే హార్యో జనస్తమే అస్తమే వేదస్తమే వేదస్తమే ధృష్టిగాస్తమే సుదస్తమే ధవదాస్తమే గ్రావాస్తమే స్మరవస్తమో బలవాస్తమే ధిషమేదమే ద్రవణ గృహస్తమే అది కూడా అసుర సంహారం చేసింది. చండముండ నృసింహాని రాక్షసులు రక్త జిహ్వాదులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించిన తల్లి. ఆ ఆనంద బాష్పాలతో త్రిపురాసురుణ్ణి సంహరించాక పరమేశ్వరుడు త్రిపురాంతకం వినారా? ఎక్కడది? శ్రీశైలం వెళ్ళే దారిలో వస్తుంది. ఆ త్రిపురాంతకంలో ఆ ప్రదేశంలో త్రిపురాసురుణ్ణి సంహరించాడు స్వామి. ఆ ఆనందంతో భక్తులంతా కూడా నందీశ్వర, బృందీశ్వర, చండీశ్వర ప్రమద గణాలు తాండవం చేస్తూ ఉన్నారు. ఆ ఆనందంతో కంటి చివరి నుంచి కారణమి ఆనంద బాష్ప. ఇవాళ ఎవరికైనా ఆనందం కలిగితే చూడండి, కంటి చివరి నుంచి వస్తాయి. బాధ కలిగితే కంటి మొదటి నుంచి వస్తాయి. సీరియల్లో చూస్తే ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. అందుకని ఆ సీరియల్ అన్ని పక్కన పెడితే చక్కగా ఆనంద బాష్పాల నుంచి వచ్చిన రుద్రాక్షని దాన్ని కళ్ళకద్దుకుని పరమేశ్వర స్వరూపంగా భావించి ఆ యంత్రం మీద పెట్టండి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రికాలాయ రుద్రాయ వేదవర్తాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సదాశివరుద్రమావాహయామి పూజయామి. అన్నవరం సత్యనారాయణ స్వామి రూపు కవర్ తీయండి. చేత్తో పట్టుకుంటే అందులో మిగతా ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ముగ్గురిని పూజ చేశాం. గణపతి, సూర్యనారాయణుడు, పరమేశ్వరుడు, ఇక నారాయణుడు, అమ్మవారు. ఇవన్నీ కూడా ఆ రూపులోనే వేయించేసి ఉంటాయి. చక్కగా ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా మనం ఇంట్లో వాడచ్చు. అలా అన్నవరం నుంచి మన వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. ఆలయ పాలక కమిటీ, ఉత్సవ కమిటీ. ఇక్కడ వేయించేసిన మూర్తి కూడా రమా సహితుడైన సత్యనారాయణ స్వామి.
ఎందుకంటే మనం ఎంతమంది దేవతలని ఆరాధన చేసినా మన సనాతన ధర్మంలో సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఈ పూజలన్నీ నారాయణమూర్తికి చెందుతాయి. మన వాళ్ళు రాముడనో కృష్ణుడనో శివుడనో అమ్మవారనో రకరకాల పూజలు చేస్తాం. మనకి ఏకో నారాయణ ఉన్నది ఒకడే. ఆయనని స్త్రీ పుంరూప గోవింద పురుష రూపంగా పూజ చేస్తున్నారు తిరుమల కొండ మీద, స్త్రీ రూపంగా పూజ చేస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద. అక్కడ ఉత్సవాలు మొదలు, ఇక్కడ ఉత్సవాలు మొదలు, అక్కడ ఉత్సవాల ముగింపు, ఇక్కడ ఉత్సవాల ముగింపు, రెండు ఒకేసారి జరుగుతాయి. అంటే ఆ రూపం వేరు ఈ రూపం వేరు కాదు. భగవంతుడు విద్యుత్తు లాంటి వాడు. విద్యుత్తును ఎన్ని రకాలుగైనా వాడుకోవచ్చు. దానికి మేలు ఫిమేలు ఉన్నదా? విశ్వంబర నిరాకార సాకార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ విశ్వమంతా కూడా ఉండగలడు. ఎవడో వచ్చి 2000 సంవత్సరాల క్రితం సూర్యుడిని పుట్టించాను, భూమిని పుట్టించానని చొల్లు కబుర్లు చెబితే వింటామా ఏంటి మనం? మన దేవాలయాలు ఎటువంటివి? మన పూరి జగన్నాథ స్వామి ఎప్పుడది? యుగ యుగాల నాటి దేవాలయం. ఆయన ఎప్పుడు కూడా ఈ యుగమంతా కొట్టుకుపోతూ ఉంటే ప్రళయం వస్తే మాది ఆకు మీద ఆయన ఒక్కడే ఉంటాడు. ఆకు మీద శిశువు, వీడు అలవిగాని శిశువు. మళ్ళీ తన నాభికముల నుంచి బ్రహ్మ, ఆ బ్రహ్మ సృష్టించిన జీవులన్నీ పెరిగిపోతూ ఉంటే బ్రహ్మ ఏడుస్తూ కూర్చుంటాట, బాధపడతాట, ఏంటి ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోతుందని. అప్పుడు రుద్రం రౌద్రంతే రుద్ర, ఆయన ఏడుపులో నుంచి పుట్టాట శివుడు. అలాగే అసుర సంహారం చేయడానికి నారాయణుడు శరీరం నుంచి పుట్టిన అమ్మవారు నారాయణి. అంటే ఆయన చెవులో పెరిగిన గుబిలికి, ఏ వ్యర్థ పదార్థానికి ఆ మధుకైటములనే 2 రాక్షసులు పుడతారు. రాక్షసుడు పనేంటి? పక్కనాన్ని వెళుతూనే ఉంటాడు ఈ విధంగా. అందుకని అటువంటి అసురుల్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అసుర ప్రవృత్తి కలిగి ఉంటారు. వాడు బ్రహ్మని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కూర్చుని ఆ బ్రహ్మగారు ఏదో ఆయన తిప్ప ఆయన పడుతున్నాడు. సృష్టిని జగత్ సృష్టి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. 1 కాదు 2 కాదు 84 లక్షల జీవరాశులని సృష్టిస్తున్నాడు. ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఈ మధుకైటిపులు ఇద్దరు పోయి. ఆయన వెంటనే తట్టి లేపేసాడు. నారాయణుడు పడుకుంటాడు కదా, ఇప్పుడు చాతుర్మాస్య దీక్షలో ఉన్నాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు హాయిగా పడుకుని ఉంటాడు. అలాగే ఈ నిద్రలో కూడా 3 రకాలు ఉంటాయి. మొదటిది రోగ నిద్ర, నిద్రపోతున్నాడని పేరే కానీ నిద్ర పట్టదు. రెండవది భోగ నిద్ర, బాగా తినేస్తే బాగా హాయిగా పడుకుంటాం. కానీ స్వామి పోయేది యోగ నిద్ర. ఆయన యోగ నిద్రలో ఉంటూ కూడా జగత్తును కాపాడతాడు. ఆ ఎలాంటి జగత్తును కాపాడతాడంటే ఆ నిద్రాదేవతని ప్రార్థన చేస్తాడు. ఎవరైనా బ్రహ్మదేవుడు, మా తండ్రి గారికి ఇబ్బంది కలగకూడదు, మనం కూడా ఏదైనా కంగారు వస్తే మనకు నిద్ర పట్టకపోతే ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తాం. ఇది మనకున్న ఒక జీవ లక్షణం. కానీ ఆయనకున్న లక్షణం ఏంటంటే బ్రహ్మగారు తండ్రి గారికి ఇబ్బంది కలక్కోకుండా ఆ నిద్రాదేవతని మేలుకొల్పాడు. అప్పుడు నారాయణుడు శరీరం నుంచి ఒక శక్తి ఆవిర్భవించింది. ఆవిడే ఇన్ని రోజులు 10 విధ అవతారాలు ఎత్తి అసుర సంహారం చేసింది ఆ తల్లి. అటువంటి నారాయణి నమోస్తుతే. ఆ యొక్క నారాయణమూర్తిని కళ్ళగద్దుకొని చెప్పండి సత్యం.